6 నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతుంది. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన చిన్నారి మోహిష్కాకు కండరాల క్షీణత సంబంధించిన వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఆమెను కాపాడాలంటే 16 కోట్ల రూపాయల అవసరమని, విదేశాల నుంచి తెప్పించే ఇంజెక్షన్తో ఆమె ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని తల్లిదండ్రులు తెలిపారు. మొదటి బిడ్డకు ఇలాంటి సమస్యతోనే బాధపడి ఆమెను కోల్పోయిన తల్లిదండ్రులు ఇప్పుడు రెండో బిడ్డ కూడా అలాంటి వ్యాధి రావడంపై తీవ్రంగా కలత చెందుతున్నారు. తమ బిడ్డను కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. పాప పేరు మోహిష. ఈ పాప 2025 డిసెంబర్ 11 జన్మించింది. పుట్టిన తర్వాత 2 నెలల వరకు బాగానే ఉంది. 2 నెలల తర్వాత పాప కాళ్ళు చేతులు కదపట్లేదు, మెడలు నిలబడట్లేదు అని చెప్పేసి హైదరాబాద్ మల్లారెడ్డి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. జెనెటిక్ టెస్ట్ చేయించమని చెప్పారు డాక్టరు. జెనెటిక్ టెస్ట్ చేస్తే ఈ జెనెటిక్ టెస్ట్లో SMA type 1 అనే జెనెటిక్ డిసీజ్ ఉందని చెప్పి నిర్ధారణ అయింది. దీనికోసం మన ఇండియాలో మెడిసిన్స్ లేవు అని చెప్పారు డాక్టర్ గారు. ఒక సిరప్ ఇచ్చారు, రెసిడిప్లామ్ అనే సిరప్ ఇచ్చారు. ఆ సిరప్ వాడినా కూడా మీకు పాప మొత్తానికే క్యూర్ అవుతుందని గ్యారంటీ లేదని చెప్పారు. 16 కోట్లు ఇంజెక్షన్, 16 కోట్లు అవుతుంది ఇంజెక్షను అని చెప్పారు డాక్టర్ గారు. మేము పేదవాళ్ళమి, అంత డబ్బులు మేము పెట్టుకోలేము, మేము బతకడం కూడా కష్టము. అలాంటి పరిస్థితుల్లో కూడా పాపకి డిసీజ్ వచ్చింది. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. అదే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయిన మన నారా లోకేష్ గారు, అలాగే మన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాసరావు గారు, మీ అందరూ సపోర్ట్ చేసి మా పాప ప్రాణాలను కాపాడతారని